ఈరోజు సాయంత్రం నుంచి నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అర్థం కావడం లేదు. ఒక్కసారి మాధవ్కి ఫోన్ చేస్తే ఎప్పట్లాగే మాధవ్కి ఒక రింగి చాపేస్తాను. ఫ్రీగా ఉంటే తనే ఫోన్ చేస్తాడు కదా. హలో మాధవ్, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా. ఏం లేదు మాధవ్, ఈరోజు సాయంత్రం నుంచి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. అక్కడంతా ఓకే కదా? పాప బానే ఉంది కదా? ఇక్కడంతా ఓకే సుహాసిని. పాపకేంటి, మేమందరం ఉన్నాం కదా, బాగానే ఉంది. మాధవ్, ఏమైంది? ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? నా గొంతుకేమైంది? బాగానే ఉంది. లేదు మాధవ్, నీ వాయిస్ ఏదో తేడాగా ఉంది. అదేం లేదు, బాగానే ఉన్నాను. అయితే అక్కడేం ప్రాబ్లం లేదు కదా? లేదు, ఉంటే చెప్పేవాడిని కదా. నువ్వేం కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ భూమి. నా వల్ల నువ్వెంత బాధపడ్డా అవేమీ మనసులో పెట్టుకోకుండా పాప కోసం వస్తున్నావు. పద భూమి, వెళ్దాం. పాప అక్కడ ఎలా ఉందో ఏంటో, అమ్మ అమ్మ అంటూ నిన్నే కలవరిస్తుంది. పద వెళ్దాం. నేను నీతో రావడానికి బయటికి రాలేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మాధవ్. అది కాదు భూమి. వద్దు. నువ్వు నాకింకేం చెప్పొద్దు. ఇప్పటి వరకు నేను నిన్ను నమ్మాను. నీ మీద ప్రేమతో నేను మా నాన్నని చాలా బాధ పెట్టాను. మా నాన్న నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు నీకు నాకంటే పాపే ఎక్కువని చెప్పి మా నాన్ననే కాదు, మా నాన్నతో పాటు నన్ను బాధ పెట్టావు. ఇప్పుడు ఈ ఇంటి ముందు నిలబడి ఊరంతా తెలిసేలా చేసి మా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా? నేను మీ ఇంటి పరువు తీయాలని ఎందుకు చూస్తాను భూమి? నేను ఆ ఉద్దేశంతో ఇక్కడ నిలబడలేదు. నువ్వు పాప కోసం అక్కడికి రాకపోతే పాపకి ఏమవుతుందో అనే భయంతో నేను ఇక్కడే నిలబడ్డాను, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు. భూమి, నువ్వు నన్ను అర్థం చేసుకుని నింతేనా? నీకు దండం పెడతాను. నీ మనసుని నిన్ను అర్థం చేసుకునే అంత జ్ఞానం నాకు ఇంకా రాలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. భూమి, ఎందుకు భూమి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు, అంతేకాని పాప కోసం మాత్రం నువ్వు రా భూమి. ప్రసాద్ బయటకు వస్తున్నట్టున్నాడు. మాధవ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మాధవ్ ప్లీజ్. ప్రసాద్ కిందికి వస్తున్నాడు. ప్లీజ్ మాధవ్, వెళ్ళు మాధవ్. మాధవ్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నేను మా ఇంట్లో కూడా ఉండకుండా నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను.